నమస్కారం, అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. జటిలమైన వ్యవసాయ సమస్యని పరిష్కరించడానికి 5 సూత్రాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే నీటి భద్రత కల్పించాలని భావించామని పేర్కొన్నారు. గంగా, కావేరీ నదుల్ని అనుసంధానం చేయాలని నిర్ణయించామని తెలిపారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో వ్యవసాయం అస్తవ్యస్తమైందని విమర్శలు చేశారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లచెర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ప్రసంగించారు సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో భూ రికార్డులు తారుమారు చేశారని ఆరోపించారు. ఇష్టముంటే భూ రికార్డులు అలాగే ఉంచారని, భూ కబ్జాలు చేయాలని అనుకుంటే 22A విధానం అనుసరించారని ఆరోపించారు. వైసీపీ నేతలు ప్రభుత్వ భూములను ఆక్రమించారని విమర్శించారు. గత జగన్ ప్రభుత్వం పశువులకు దానా కూడా ఇవ్వలేదు. వైసీపీ అక్రమాలను అరికట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్లతో కూటమి కట్టి ఎన్నికలకు వెళ్లామని గుర్తు చేశారు. వైసీపీ అక్రమాలను అరికట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్లతో కూటమి కట్టి ఎన్నికలకు వెళ్లామని గుర్తు చేశారు. చరిత్రలో ఎప్పుడు లేనంతగా రికార్డు సీట్లను తమకు ప్రజలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. 90% సీట్లను తమకు ప్రజలు ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వ్యవసాయంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మీరు చూస్తే ఈ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. వ్యవసాయం మనకు ప్రధానం. ఆ రోజు నేను హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పుడు సర్వీస్ సెక్టర్ రావాలి, నాలెడ్జ్ ఎకానమీ రావాలి, తద్వారా ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్ని అభివృద్ధి చేశాం. ఈరోజు అది తెలంగాణకు వెళ్ళింది. దానివల్ల ఆ రాష్ట్రంలో మీరు చూస్తే 60% సర్వీస్ సెక్టర్ ఉంది. వ్యవసాయంలో వచ్చే ఆదాయం 14%. రాష్ట్రం విడిపోయినప్పుడు 2 రాష్ట్రాలు కలిపి 24-25% జీఎస్డీపీ కాంట్రిబ్యూషన్ ఉంటే మన రాష్ట్రం 34%కి వెళ్ళింది. ఈ విషయం, ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించుకోవాలి. వ్యవసాయంలో ప్రభుత్వానికి ఆదాయం తక్కువ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 100 రూపాయలు జీఎస్డీపీ ఉంటే అందులో 9 రూపాయల 30 పైసలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదే మన రాష్ట్రంలో 100 రూపాయలు జీఎస్డీపీ ఉంటే 6 రూపాయలే ఆదాయం వస్తుంది. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. అయితే నాకు ఒక నమ్మకం ఉంది. విభజన తర్వాత స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి. దాన్ని కరెక్ట్ చేయాలి. వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడ నేను చూశాను, 162% వ్యవసాయం అనుబంధ రంగాలపైనే ఆధారపడుతున్నారు. గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే కాదు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే మీరు చూస్తే ఎంబ్లంలోనే నాగలు పెట్టి రైతన్నకు అండగా ఉంటామని రూపకల్పన చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వ్యవసాయమే మన బలం. అదే సమయంలో వ్యవసాయంలో అనేక సవాళ్లు వస్తున్నాయి. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే, నేను ఈరోజు ఇక్కడ మీ దగ్గర పొలంలో కూర్చొని మాట్లాడుతున్నానంటే, రాజధాని అమరావతిలో 30% గ్రీనరీకి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. 133.3 కిలోమీటర్ల పరిధిలో ప్లాంటేషన్ ప్రణాళిక రూపొందించినట్లు ఆయన వివరించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాజధాని పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. శాఖమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండలో గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్ కి ప్రణాళిక రూపొందించాం. జనవరి నెలాఖరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తాం. సీజన్ లో వచ్చే ఫ్లవర్స్ ప్రకారం బ్యూటిఫికేషన్ ఉంటుంది. 22 రోజుల్లో 2 వైపులా బఫర్ జోన్ లో గ్రీనరీ అభివృద్ధి జరుగుతుంది. రాజధాని రైతుల సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. 29 గ్రామాల పరిధిలో భూ సమీకరణకు రైతులకు ఇవ్వాల్టికి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులు ముందుకు రాకుంటే భూ సేకరణకు వెళ్తాం. సిఆర్డీఏ కార్యాలయంలోని రైతుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని నారాయణ తెలిపారు. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్ ఏరియా ఉందో దాంట్లో గ్రీన్ అండ్ బ్లూ కి ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ ఇచ్చి ఆల్మోస్ట్ 30% ఏరియాని గ్రీన్ అండ్ బ్లూగా పెట్టారు. 640 కిలోమీటర్ లెంత్ లో ట్రంక్ రోడ్స్ బ్యూటిఫికేషన్ ప్లాన్ చేశారు.
1244 కిలోమీటర్ లెంత్ లో ఎల్పిఎస్ రోడ్లలో బోత్ సైడ్స్ ప్లాన్ చేశారు. ప్రతి రోడ్లోనూ ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ సైట్. 450 కిలోమీటర్ లెంత్ లో సెంట్రల్ మీడియాలో యాక్చువల్ గా బ్యూటిఫికేషన్ కి ప్లాంటేషన్ ప్లాన్ చేశారు. 133.3 కిలోమీటర్ లెంత్ లో బఫర్ జోన్స్ లో 22 రోడ్స్ లో ప్లాంటేషన్ ప్లాన్ చేశారు. ఇవి కాకుండా గ్రీనరీ డెవలప్ చేయడానికి పబ్లిక్ రిక్రియేషన్ పార్క్స్ అని 190 ఎకరాలతో శాఖమూరు పార్క్ డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా మల్కాపురం దగ్గర 21 ఏకర్స్ తో మరొక రిక్రియేషన్ పార్క్ డెవలప్ చేస్తున్నారు. అది కాకుండా లంగ్ స్పేస్ పార్క్ అని 31 ఎకరాలతో అనంతవరం దగ్గర, బయోడైవర్సిటీ పార్కు 200 ఎకరాలతో కొరగల్లు దగ్గర, ఎల్పిఎస్ పార్కులు అంటే లేఅవుట్స్ ఏదైతే ఉన్నాయో ఆ లేఅవుట్స్ లో 497 పార్కులు డెవలప్ చేస్తున్నారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 96.6 కిలోమీటర్ లెంత్ లో ఆ యొక్క కెనాల్స్ బోత్ సైడ్స్ గ్రీనరీ డెవలప్ చేయడానికి నిర్ణయించారు. కృష్ణాయపాడెంలో 71 ఎకరాలు, నీరుకొండలో 158 ఎకరాలతో రిజర్వాయర్స్, దాని యొక్క బ్యూటిఫికేషన్. శేఖమూరు పార్క్ లో అమ్యూజ్మెంట్ పార్క్ డెవలప్ చేయడానికి 30 ఎకరాలు, ఒక 50 ఎకరాల్లో ఒక రిజర్వాయర్ ప్లాన్ చేశారు. దాంట్లో బోటింగ్ డక్, మ్యూజికల్ ఫౌంటైన్, ఐకానిక్ బ్రిడ్జి. అదేవిధంగా ఎకో రిసార్ట్ అని 10 ఏకర్స్, దాంట్లో ఒక కన్వెన్షన్ హాల్, తర్వాత హెల్త్ స్పా, రెస్టారెంట్స్, ఒక 48 కాటేజెస్, బోటింగ్. ఇది ఎకో రెస్టారెంట్. అడ్వెంచర్ పార్క్ ఒక 15 ఏకర్స్ పెట్టారు. పబ్లిక్ పార్క్ 30 ఏకర్స్ లో సైక్లింగ్, వాకింగ్, కిడ్స్ ప్లే, వీవింగ్ టవర్స్, వీవింగ్ డక్, మ్యూజికల్ ఫౌంటైన్, బోటింగ్ డక్, నర్సరీ, గ్లాస్ డోమ్ ఉండేటట్టుగా ఒక పెద్ద నర్సరీ యాక్చువల్ గాను. దాంట్లో థీమ్ పార్క్స్, డిస్ప్లే అండ్ షాపింగ్. అందులో మళ్ళా కిడ్స్ ప్లే ఏరియా, మళ్ళా 4 గ్రీన్ హౌసెస్. ఫ్లవర్ పార్క్ అని ఎక్స్క్లూజివ్ గా ఒక 20 ఏకర్స్ యాక్చువల్ గా అలాట్ చేశారు. దాంట్లో 10 గార్డెన్స్ ఉంటాయి. జనవరి ఎండింగ్ లోపల వీటికి టెండర్లు పిలిచి ముందుకు పోవడం జరుగుతుంది. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఆ రోజు 29,233 మంది రైతులకు యాక్చువల్ గా 69,421 ప్లాట్లు అలాట్ చేశాం. కేవలం 7,743 ప్లాట్లు రిజిస్టర్ చేసుకోవాలా. వాళ్ళకి ఫోన్లు చేసి కూడా చెప్తున్నాం. సిపిఎం నేత పెంచలేను హత్య చేసిన నిందితులకి కఠిన శిక్ష పడేలాగా బాధ్యత తీసుకుంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గంజాయి మాఫియాకు బలైన పెంచలయ్య కుటుంబ సభ్యులను కోటంరెడ్డి పరామర్శించి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. పెంచలయ్య 2 కుమారుల్ని చదివించే బాధ్యతను తమ కుమార్తెలు, అల్లుళ్లు తీసుకుంటున్నారని తెలియజేశారు. ఆర్టీటీ కాలనీకి త్వరలోనే 50 లక్షల రూపాయలు కేటాయించి మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రభుత్వంతో మాట్లాడి పెంచలయ్య విగ్రహాన్ని ఆర్టీటీ కాలనీలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారని అన్నారు. పెంచలయ్య గారిని మన ప్రాణాలతో తీసుకురాలేం. పెంచలయ్య గారి ప్రాణాలతో తీసుకురావటం మన చేతుల్లో లేదు, దురదృష్టం. కానీ 3 అంశాల మీద ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలా. ఒకటి, పెంచలయ్య గారిని దారుణంగా చంపినటువంటి వ్యక్తులకి కఠినంగా శిక్షలు పడాలా. ఆ కఠిన శిక్షలు ఎంత కఠినంగా ఉండాలంటే, మరోసారి ఈ గంజాయి బ్యాచ్ ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే గడగడ 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 ఉడికే విధంగా ఈ గంజాయి బ్యాచ్ ఊరును వదిలి వెళ్లే విధంగా, మళ్లీ జీవితంలో గంజాయిని ప్రోత్సహించకుండా చేసే విధంగా ఆ యొక్క పెంచలయ్య గారి హంతకులకి కఠిన శిక్షలు పడాలా. ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా. పెంచలయ్య గారు ప్రాణాలతో మన మధ్య లేకున్నా ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఆ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దానికి స్థానిక శాసనసభ్యుడిగా, మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా అన్ని పార్టీలను కలుపుకుని, ప్రజా సంఘాన్ని కలుపుకుని, మేధావుల సహాయ సహకారాలతో, పోలీసుల సహాయ సహకారాలతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఒక పటిష్టమైన ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత కూడా తీసుకుంటాను. పేదలకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం ఇసుకదర్శిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో 63 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. వైసీపీ హయాంలో చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల్ని ఆధారాలు లేక కోర్టులు కొట్టేస్తూ ఉంటే జగన్ ముఠ వక్ర భాష్యాలు చెప్తుందని మంత్రులు ధ్వజమెత్తారు. అవినీతి కేసులో 16 నెలలు జైల్లో ఉన్న జగన్ అందరినీ అలా చేయాలని అనుకుంటే చెల్లదని తేల్చి చెప్పారు. మద్యం దోపిడీ అంటే గుర్తొచ్చేది జగనేనని ఎద్దేవా చేశారు. జగన్ కు నిజాయితీ ఉంటే అవినీతి కేసుల్లో రోజువారీ విచారణకు సిబిఐ కోర్టుకు వెళ్లాలని హితో పలికారు.
పని చేసుకునే వెసులుబాటు పోతుంది అనారోగ్య కారణాల వల్ల. రెండు, వారి ఆరోగ్యం బాగు చేసుకోవడానికి పెద్ద మొత్తంలో అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. గతంలో 2014-19 మధ్య కాలంలో మనం 5 సంవత్సరాల పాటు ఆ రోజు సుమారుగా 12 కోట్ల రూపాయలు మనం ముఖ్యమంత్రి సహాయం నుంచి మన నియోజకవర్గంలోని ప్రజలకి సహాయం అందించడం జరిగింది. ఇంకా 14-15 ఏళ్ళు కూడా కావట్లేదు ఈ కార్యక్రమం మొదలై. ఈ 14-15 ఏళ్ల కాలంలో ఇప్పటికే 10,58 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి మన ప్రాంతంలో పేదలకి వైద్యులకు సహాయంతో వారు మనకి సహాయం చేశారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు 2 రోజుల శిక్షణ తరగతులు ముగిశాయి. మంగళగిరిలోని చిడిపి కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్లో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యశాలలో సూపర్ 6 కార్యక్రమాలకు పార్టీ అందించే బీమా, సాధికారత, సామాజిక మాధ్యమాల వినియోగం, సాంకేతిక మై టీడీపీ యాప్ వినియోగంపై శిక్షణ ఇచ్చారు. ఎమ్మెల్యేలు కూన రవికుమార్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాధవిరెడ్డి, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, ఏపీడబ్ల్యూఐడిసి చైర్మన్ కుప్పం రాజశేఖర్, తేజస్విని, కనకమేడల వీర ఆయా అంశాలపై అవగాహన కల్పించారు. వైసీపీ తప్పుడు ప్రచారాలు, నాయకుల అప్రమత్తత అంశంపై జాతీయ అధికార ప్రతినిధి తీరు నగరి జోష్న అవగాహన కల్పించారు. వైసీపీ తప్పుడు ప్రచారాలు, నాయకుల అప్రమత్తత అంశంపై జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జోష్న అవగాహన కల్పించారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి విశ్వసనీయతను ప్రతి కార్యకర్త, నాయకులు పొందుతూ సుదీర్ఘకాలం పార్టీ అధికారంలో కొనసాగేలాగా చూడటమే ఈ శిక్షణ తరగతుల లక్ష్యమని నేతలు తెలిపారు. వాగ్దానాలు చేసి తప్పించుకోలేదే. తల్లికి వందనం 9,407 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అన్నదాత సుఖీభవ 6,000 వాళ్ళు ఇస్తే మేము 14,000 ఇస్తున్నాం. స్త్రీ శక్తి ఆర్టీసీ బస్సులకి సంవత్సరానికి 4,000 కోట్లు ఖర్చు అవుతుంది. దీపంకి గ్యాస్ ఇచ్చిన దానికి 2,600 కోట్లు ఖర్చు అవుతుంది. పెన్షన్లు దేశంలో నంబర్ 1 33,000 crores ఖర్చు పెడుతున్నాం. 33,000 కోట్లు. మీరు ఒక్కసారి చూసారంటే మనం 4,000, 4,000, 6,000 ఇస్తుంటే మహారాష్ట్ర 1,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్, వితంతువులకు 1,000, వికలాంగులకు 1,000. ఇక్కడ ఏపీలో 4,000, 4,000, వికలాంగులకు 6,000. కర్ణాటక 600, 600, 600. మీరు అది కానీ చూసారంటే పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్కి పెన్షన్లు ఇస్తున్నారని కానీ చూసారంటే ఆశ్చర్యం. ఆంధ్రప్రదేశ్ 12.85%, జనాభాలో 12.85%, 4,000, 6,000 లెక్కన 32,000 కోట్లు ఇస్తుంటే కర్ణాటక 10.71%, మహారాష్ట్ర 2.8%, ప్రజలు ఉన్న జనాభాలో 2.85%. ఎక్కడన్నా ఉందా ఈ పరిస్థితి? మేము 87 నుంచి చూస్తున్నాం. మేము ట్రైనింగ్ అటెండ్ అయినాం శిక్షణా శిబిరాలకి. మేము ఆ శిక్షణా శిబిరాల్లో క్లాసులు తీసుకుంటున్నాం. పర్ఫెక్ట్గా జరిగిపోతుంది. క్యాడర్ ఓరియంటెడ్ పార్టీ తెలుగుదేశం. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి కేంద్రాన్ని కోరారు. గత వైసీపీ ప్రభుత్వం బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చి విస్మరించిందని లోక్సభలో విమర్శించారు. ఏపీకి పక్క రాష్ట్రమైన కర్ణాటకలో బోయ వాల్మీకులను ఎస్టీలుగా, కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగా కొనసాగుతూ ఉన్నారని వివరించారు. Our inscriptions talk about these mighty hunters. And their sole occupation was hunting, and now it is procurement of forest products and also agriculture. They are financially, economically and educationally backward. Ma'am, to remind us that these people were included in Criminal Tribal Act in 1871 out of stigma. And also in 1961, Deputy Registrar General of India has also mentioned that Boya community should be included in the ST list. And during 2017, under the leadership of our Honorable Chief Minister Nara Chandrababu Naidu Garu, the Legislative Assembly, Council and also Commission has passed a resolution unanimously to include them in ST list. Ma'am, when the neighboring states, because the previous YCP government, they have promised it and used them for political gains, and also it was a political gimmick they have paid. And when the neighboring states such as Karnataka enjoys ST status, while the other states and parts of few places enjoy SC
status. Why can't state of Andhra Pradesh enjoy this status? Because they are very backward community and are suffering in day-to-day life. And also, ma'am, I would request the government to introduce a bill and do justice, as this is not political. It is a matter of justice and also constitution equality. And I request the ministry and government to kindly do justice. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం ఘనంగా జరిగింది. దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు గోనుగుంట్ల కోటేశ్వరరావు, చైర్మన్ నారాయణ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు నిర్వహించిన క్రీడల పోటీలను వారు వీక్షించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో శాసనసభ్యులు గల్లా మాధవి మాట్లాడారు. దివ్యాంగులు గొప్ప స్ఫూర్తి ప్రదాతలని తెలిపారు. దివ్యాంగులు సమాజంలో ఎవరికీ తీసిపోరని పేర్కొన్నారు. దివ్యాంగుల పట్ల సమాజానికి బాధ్యత ఉందని అన్నారు. మరి మనకి గుర్తింపుగాల్సిన రోజు ఈ రోజు మనకి బృందావన్ గార్డెన్స్ లో డిస్ట్రిక్ట్ వైజ్ గా కార్యక్రమాలను జరపడం, డిసేబుల్డ్ దివ్యాంగుల రోజుని చాలా జయప్రదంగా జాయింట్ కలెక్టర్ గారు, ఇతర నాయకులు, మన కోటేశ్వరరావు గారు, చైర్మన్ గారు, ఇలా అందరితో పాటుగా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అందరూ కూడా ముందు రోజు వివిధ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి విన్ అవ్వడం జరిగింది. మరి అనేక నృత్య కార్యక్రమాలతో కూడా పిల్లలందరూ ప్రదర్శనలు అందించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో వారి హక్కుల కోసం, వారి యొక్క అభ్యున్నతి కోసం, సమాజంలో ఇంకాస్త మరింత మెరుగైన జీవన విధానం కోసం ప్రజాప్రతినిధులందరం కూడా ప్రయత్నిస్తాము. మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అనేక అంశాలని, వారి యొక్క గౌరవ మర్యాదల కోసం, మంచి జీవితం కోసం కొన్ని ప్రతిపాదనలు మేమందరం కూడా ఆలోచించడం జరిగింది. అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి రానున్న రోజుల్లో విభిన్న ప్రతిభావంతులు కూడా సమాజంలో ఒక భాగము, ఒక సముచిత స్థానం వాళ్ళకి ఎంతో అవసరము అన్న నేపథ్యంలో మేమందరం కూడా కృషి చేస్తాము అని ఈ సందర్భంగా తెలియదు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాయంత్రం చాలా ఘనంగా నిర్వహించబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతుల తరపున నేను, అదేవిధంగా దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి నారాయణ స్వామి గారు, మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి చైర్మన్ గారు అయినటువంటి నారాయణ స్వామి గారు మన గుంటూరుకు రావటం నిజంగా నారాయణ స్వామి గారికి కూడా మేము అందరం గుంటూరులోని దివ్యాంగులందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు చైర్మన్ అయిన తర్వాత రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ కూడా మోటరైజ్డ్ వాహనాలని నేను ఏదైతే గతంలో ఇచ్చామో అదేవిధంగా నారాయణ స్వామి గారు కూడా ఆ వాహనాల్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం మాకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తూ, మరోసారి రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వార్షికోత్సవాలకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన సీనియర్ నాయకుడు, విభిన్న ప్రతిభావంతుల నాయకుడు గొనుగుంట్ల కోటేశ్వరరావు అన్న గారికి, జిల్లా వ్యాప్తంగా వచ్చేసినటువంటి విభిన్న ప్రతిభావంతుల సోదరీమణులందరికీ ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం లాగుంది. గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వాలు 5 సంవత్సరాల్లో దివ్యాంగుల సమస్యలను పట్టించుకున్న నాదులు లేడు. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లాంఛనప్రాయంగా సాయంకాలం 5 గంటలకు తుమ్మల కళాక్షేత్రం నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో దివ్యాంగులకు పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన యువగలం రథసారథి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో రాష్ట్రంలో దివ్యాంగులు ఉన్నటువంటి సమస్యలను నేను అన్న సీనియర్ నాయకుడు కోటేశ్వరరావు గారి నేతృత్వంలో ఈరోజు సాయంకాలం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ సోదరులు, దివ్యాంగ ఉద్యోగులు ఉన్నటువంటి సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చారు. తమ ఉన్నటువంటి డిమాండ్లు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తామని పేదోడి బియ్యం పక్కదారి పట్టకుండా ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఈ దిశగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ఉన్న 90 రేషన్ డీలర్ల షాపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారుల్ని కోరారు.
ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి బెదిరించే డీలర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవకు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా అమలు కావాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో రేషన్ మాఫియాను కూకటి వేలతో పెకిలిస్తామని ప్రకటించారు. ఇందుకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. బియ్యం సరిగ్గా ఇవ్వడం లేదు, మాకు డబ్బులు ఇస్తున్నారు, మేము ఉండే ప్రాంతం ఒకటైతే మాకు షాప్ ఉన్నది ఇంకొక చోట అని, లేదు అని అంటే స్టాక్ అనేది లేదు అని చెప్పి బ్యాక్ డోర్లో సరుకు అనేది అంతా బియ్యం అంతా కూడా రవాణా చేయడం, దొంగ రవాణా చేస్తున్నారు అని, ఇలా పలు అంశాల మీద మాకు కంప్లైంట్స్ రావడం వల్ల ఒక రివ్యూని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రివ్యూలో ప్రధానంగా మేము ఐడెంటిఫై చేసిన సమస్యలన్నీ గౌరవ ఎంఆర్ఓ గారు, అదేవిధంగా డీటీ గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ పొందుపరుస్తూ ఒక రిప్రజెంటేషన్ రెడీ చేయడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ని గౌరవ డిఎస్ఓ గారు, కమిషనర్ సివిల్ సప్లైస్ గారికి, అదేవిధంగా గౌరవ మినిస్టర్ గారికి కూడా అందజేయడం జరిగింది. అయితే వీటిని అరికట్టడం కోసం నేనైతే ఒక నిర్ణయంగా, అంటే ఒక పరిష్కారంగా మార్గంగా ఆలోచిస్తూ, అంటే ఇది ఆల్రెడీ మన నెల్లూరులో ఒక ఫేర్ షాప్లో సీసీ కెమెరాలని ఏర్పాటు చేసి కొంత నియంత్రణ, ఇలాంటి అవకతవకలు జరగకుండా నియంత్రణని తీసుకురాగలిగారు అని ఒక సమాచారం మేరకు నా నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క ఫేర్ షాప్లో ఈ సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 5 సంవత్సరాలుగా గడిచిన 5 ఇయర్స్లో ఈ బియ్యం రవాణా లేదంటే వీటి పట్ల జరిగిన అవకతవకలు అనేవి ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి కంటైనర్లు షిప్పుల్లోకి ఎక్కించి పేద ప్రజలు తినే బియ్యాన్ని సరఫరా చేసి ఎంత దౌర్జన్యానికి పాల్పడిన ప్రభుత్వాన్ని మనం చూసిందే. అయితే ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో చూస్తే దాదాపుగా 90 షాపులు ఉన్నప్పుడు అందులో మ్యాక్సిమం డీలర్లు అందరూ కూడా వైసీపీకి చెందిన వాళ్ళు ఉండడం, వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్న ప్రాక్టీసెస్ అందులో ముఖ్యంగా ఎలాంటివనంటే 2వ తారీఖు కల్లా, అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ప్రతి షాపు కూడా ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి అక్కడ ఉన్న కార్ట్ హోటల్స్ అందరికీ కూడా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రధానమైన ఉద్దేశం. అయితే 2వ తారీఖు లేదంటే 3వ తారీఖే నో స్టాక్ అని ఒక బోర్డు పెట్టడం, ఆ షాపును మూసేయడం, లేదు అని అంటే ఒక 5వ తారీఖు 6వ తారీఖు దాకా ఉన్న షాపుల్లో మేము బియ్యం ఇవ్వం, డబ్బులు మాత్రమే ఇస్తాం అని చెప్పడం, లేదు వృద్ధులు మరి అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళకి ఈ బియ్యాన్ని నిత్యావసర సరుకుల్ని ఇవ్వాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించిన ఆదేశాల మేరకు ఇవ్వవలసిన ఈ యొక్క బియ్యాన్ని వాళ్ళు మేము ఇవ్వకుండా ఉండడం, ఇలాగా కేవలం ప్రభుత్వానికి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 28వ డివిజన్ పరిధిలోని మామిడి గార్డెన్స్ వద్ద నూతన సీసీ డ్రైన్ నిర్మాణం కొరకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వర్షం పడినప్పుడు ఈ ప్రాంతం వర్షం నీరు ఎటుపోకుండా రోడ్డు మీద నిలబడి వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా 2 కోట్ల రూపాయలతో 550 మీటర్ల పొడవున సీసీ డ్రైన్ నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా 2 కోట్ల రూపాయలతో 550 మీటర్ల పొడవున సీసీ ట్రైన్ నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు. అభివృద్ధి పదంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం పరుగులు పెడుతుందని తెలిపారు. రోడ్ నుంచి నల్లకుంట ఆర్చ్ దాకా కూడా ఈరోజు డ్రైన్ వేసుకోవడం జరుగుతుందండి. అయితే ఈ డ్రైన్ 550 మీటర్ల డ్రైన్ని వేసుకుంటున్నాము. మనకి ప్రతి వర్షాకాలం కూడా హైవే అంతా కూడా నీళ్ళమయం అయిపోతున్న ఒక ప్రధానమైన రోడ్ ఇది. ఎప్పటి నుంచో కూడా ఈ డ్రైన్ శాంక్షన్ కోసం పలుమార్లు మనకి స్థానిక కార్పొరేటర్లు కానివ్వండి, డివిజన్ ప్రెసిడెంట్లు కానివ్వండి, కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేసిన ఒక ప్రధానమైన డ్రైన్కి అయితే దానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. గతంలో R&B వాళ్ళు దీన్ని 3 అడుగుల విడ్త్తో 7 అడుగుల డెప్త్తో ఈ యొక్క డ్రైన్ని చేయడం జరిగింది. అయితే పైనుంచి వస్తున్న వాటర్కి ఈ యొక్క మెజర్మెంట్స్ సరిపోని పరిస్థితుల్లో మళ్ళీ దీనికి రీఎస్టిమేషన్స్ వేసి దాదాపుగా 2 కోట్ల రూపాయలని వెచ్చించి ఈ యొక్క 550 మీటర్ల డ్రైన్ని
7x7 మెజర్మెంట్స్తో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాని నిమిత్తం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సునీల్ గారు కాంట్రాక్టర్గా ఉన్నారు. 1.5 నెలలోపు దీన్ని మనకి అందుబాటులోకి తీసుకొస్తామని కూడా చెప్పారు. అయితే ఇందులో ఆల్రెడీ వేసున్న డ్రైన్ని తీసేయాల్సిన అవసరం ఉంది. దానికోసం హైవేస్ అథారిటీస్ వాళ్ళకి మనకి అధికారులు కూడా లెటర్ పెట్టి ఉన్నారు ఆల్రెడీ. ఈ డ్రైన్ స్టార్ట్ చేసే లోపు అది కూడా తీసేసి కంప్లీట్గా 1.5 మంత్లో ఈ డ్రైన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారు అని చెప్పి మనకి అధికారులు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ రానున్న వర్షాకాలంలో ఈ రోడ్ అంతా కూడా చాలా క్లియర్గా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు, ఇతర నాయకులందరూ కూడా విచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ గుంటూరు జిల్లా మరియు తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో పొన్నూరు రోడ్లోని ఆంధ్ర ముస్లిం కాలేజ్లో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ మెగా జాబ్ మేళాలో 33 వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. 900 ఉద్యోగాలకి 1247 మంది నిరుద్యోగ యువకులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారని చెప్పారు. వారిలో 518 మంది నిరుద్యోగులు వివిధ కంపెనీలలో సెలెక్ట్ అయ్యారని సంతోషం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఇది తొలిమెట్టుగా భావించి తమ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకి ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీలో భాగంగా తూర్పు నియోజకవర్గంలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహించామని తెలిపారు. భవిష్యత్తులో తూర్పు నియోజకవర్గంలో మరెన్నో మెగా జాబ్ మేళాలను నిర్వహిస్తామని, వాటిని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాబ్ మేళా నిజంగా చాలా సంతోషమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే కష్టపడి చదువుకొని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులు ఈరోజు తమ ప్రాంతంలోనే, తమ నివసించేటువంటి ప్రాంతంలోనే పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి జాబ్ మేళా పెట్టడం, దాంట్లో దాదాపు 516 మంది ఈరోజు 900 ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలను కండక్ట్ చేస్తే 516 మంది సెలెక్ట్ అయ్యారు. దాంట్లో మరీ ముఖ్యమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే పేటీఎం వాళ్ళు ఈరోజు ఒక 5 లక్షల ప్యాకేజ్తో ఒక యువకుడిని తీసుకోవడం జరిగింది. సైంబర్నలిసి 4 లక్షలు, 3.5 లక్షలు ఇట్లా సంవత్సరానికి ప్యాకేజ్ తీసుకొని కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 33 కంపెనీలు దాదాపు 900 ఉద్యోగాల కోసం ఈరోజు ఈ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, ముఖ్యంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి సోదరులు సంజీవరావు గారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్ వాళ్ళు, ముఖ్యంగా ఆంధ్ర ముస్లిం కాలేజ్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు అందరు సహకరించడంతో ఈరోజు పెద్ద ఎత్తున యువతీ యువకులు ఉద్యోగ అన్వేషణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసుకొని వాళ్ళకి ఉద్యోగాలు తీసుకోవడం చాలా సంతోషం. దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినటువంటి ఏదైతే 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేటువంటి ఆలోచనకు ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కండక్ట్ చేసినటువంటి జాబ్ మేళాకి బ్రహ్మాండమైనటువంటి స్పందన, అలాగే మరింత ఉత్సాహంగా, ఎందుకంటే ఇది మొదటి అడుగు. వాళ్ళు ఈ ఉద్యోగాలతోనో లేకపోతే ఈ జీతాలతోనే కాకుండా తప్పకుండా ఒక బ్రేక్ ఈవెన్గా దీన్ని భావిస్తూ తప్పకుండా ముందుకెళ్ళి ఇంకా మంచి మంచి ఉద్యోగాలు రాబోయేటువంటి 2-3 నెలల్లో మరొకసారి ఉద్యోగ మేళాను కండక్ట్ చేస్తాం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి సంజీవరావు గారికి, ఆఫీసర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి, మిగతా ఈ ప్రోగ్రాంలో ఈవెంట్లో అహల్య హాస్పిటల్లో డాక్టర్ శనకల ఉమాశంకర్ గారి పుట్టినరోజు వేడుకలు ఇవాళ ఎంతో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ గారు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని వేడుకకు మరింత శోభను చేకూర్చారు. డాక్టర్ శనకల ఉమాశంకర్ గారు ప్రముఖ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గా గత ఎన్నో సంవత్సరాలుగా వేలాది కుటుంబాలకు ఆశ, ఆనందం, సంతానం దక్కేలాగా విలువైన సేవలు అందిస్తూ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అహల్య హాస్పిటల్లో ఆధునిక సాంకేతికతతో నిష్ణాతులైన వైద్య నిపుణులతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దంపతులకి, తల్లిదండ్రులకి ఆనందం అందించిన ఆయన సేవలు ప్రత్యేకంగా ప్రశంసనీయమని తెలిపారు. రోగుల పట్ల చూపించే అనురాగం, ప్రతి కేసును ఎంతో శ్రద్ధతో పరిశీలించడం, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించడం వంటి లక్షణాలు డాక్టర్ గారికి మరింత ప్రజాదరణ పొందేలా చేశాయి.
ఈ సందర్భంగా డాక్టర్ ఉమాశంకర్ గారు మాట్లాడుతూ రోగుల నమ్మకం, ప్రేమ నా సేవలకు బలం. అహల్య హాస్పిటల్ అభివృద్ధి చెందితే ఈ కుటుంబంలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందుతారని నేను నమ్ముతున్నాను. యాజమాన్యం ఎదుగుదల అంటే సిబ్బంది ఎదుగుదల కూడా అదే స్థాయిలో ఉండాలి. భవిష్యత్తులో మరింత ఆధునిక సదుపాయాలతో ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించే దిశగా కృషి చేస్తాను అని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అహల్య హాస్పిటల్ స్టాఫ్ ప్రత్యేక శ్రద్ధతో పాల్గొన్నారు. కేక్ కటింగ్, శుభాకాంక్షలు, పుష్పగుచ్చాలు అందచేయడం వంటి కార్యక్రమాలతో వేడుక ఆనందోత్సాహాల నడుమ ముగిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.